సో అందరికీ నమస్కారం. మీలో ఎంతమందికి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే భయం? అందులో ఫిజిక్స్ పేరు చెప్తే బాడీలో వైబ్రేషన్ వస్తుంది లేదు కానీ వెన్నులో వెనుక మాత్రం వచ్చేస్తుంది. ఆ వణుకు పుట్టించే ఆ ఫిజిక్స్ అంటే ఎంతమందికి భయం? జస్ట్ చాట్ బాక్స్ లో రాయండి. మేబీ మీరు పేరెంట్స్ అవ్వచ్చు, కానీ స్టిల్ ఎంతమంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఫస్ట్ రాయండి. అలాగే మీ పిల్లల్లో ఎంతమందికి ఫిజిక్స్ టఫ్ గా ఫీల్ అయ్యి ఫిజిక్స్ అంటే చాలా భయపడుతూ అలా ఎంతమంది ఉన్నారనుకున్నారో ఒకసారి చాట్ బాక్స్ రాయండి. సార్ అసలు ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారంటే మీకు ఆ డౌటే వద్దండి. నేను సైకాలజిస్ట్, నేను ఇప్పుడు మీకు ఫిజిక్స్ చెప్పట్లా. కానీ నాకు కూడా చిన్నప్పుడు అదే ఫిజిక్స్ అంటే భయం ఉన్నప్పుడు ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు కూడా అదే ప్రాబ్లం వస్తూ ఉంటే ఈ మధ్య నాకు కొంతమంది నాలాంటి లైక్ మైండ్ సెట్ పీపుల్ నేను కొంతమంది కలిసి నేను బిహేవియర్ పరంగా ఎంత డిఫరెంట్ గా పీపుల్ కనెక్ట్ అయ్యి స్టూడెంట్స్ ఎంపవర్ చేస్తానో సబ్జెక్ట్ లో కూడా అంత ఎంపవర్ చేయొచ్చా అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్ని కొంతమంది మేము ముందుకు తీసుకొని వచ్చాం. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకాన్, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఐటికి వెళ్ళి ఐఐటిలో చదువు పూర్తి చేసుకొని ఈరోజు నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తే కాదు అదే సబ్జెక్ట్ ఆఫ్ ని కొందరు జీవితాల్లో వెలుతురు తీసుకొచ్చే విధంగా ఉండాలని చెప్పి అదే ఫిజిక్స్ ని తన వృత్తిగా మార్చుకొని, వృత్తి అనడం కంటే ఒక ప్యాషన్ గా మార్చుకొని పిల్లల్లో ఆ ఫియర్ ని పోగొడుతున్న వన్ ఆఫ్ ద ఐకాన్ అని చెప్తాను. నాకు బాగా ఇష్టం. లాస్ట్ 6 months నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. అతని ఐడియాలజీ కానీ స్టూడెంట్ కి కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పడం కాదు, వాల్యూస్ చెప్పాలి అనే వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనే శ్రీకర్ గారు. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు టుడేస్ షో. సార్ అసలు ఆ ఫిజిక్స్ ఎలా పట్టుకున్నారు? అసలు ఆ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బేసిక్ గా డిమాండ్ అండ్ సప్లై అండి. మనకి 3 సబ్జెక్టులు ఉంటాయి, ఎంపీసీ అయినా బైపీసీ అయినా. దాంట్లో ఫిజిక్స్ కామన్ అన్నిట్లో. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ ఎందుకు మనం తీసుకున్నాం అంటే ప్రైమరీ క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా 2 సబ్జెక్టులతో కంపేర్ చేస్తే నేను చదివాను ఆల్రెడీ. రెండిట్లోకి కంపేర్ చేస్తే కంటెంట్ తక్కువ ఉంటుంది నా ఫిజిక్స్లో, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెండోది వాట్ ఎవర్ ద ఫిజిక్స్ వీ స్పీక్ అది ఇంట్లో జరిగింది ఆల్రెడీ. అంటే మన లైఫ్ యాక్టివిటీలో ఎక్కడో దగ్గర మనం అన్ని యాక్టివిటీస్ చేసాం. బస్ ఎక్కడం, దిగడం, ట్యాప్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఫిజిక్స్ని నేను హ్యాండిల్ చేయడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ. సెకండ్ థింగ్, నేను నేర్చుకున్న విధానం, ఫిజిక్స్ని నేను ఎలా అయితే నేర్చుకున్నానో దాన్ని ఇవ్వటం ఈజీ. నేను ఎలా నేర్చుకున్నాను అంటే లైక్ సపోజ్ ఇప్పుడు ప్రతి దాన్ని నేను అనలైజ్ చేయాలి, అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ నేను కంప్లీట్గా తీసుకోవాలి. అది నా మనసుకి ఎంతలా ఎక్కాలి అంటే నేను మళ్ళీ దాన్ని చూడాలి, చెయ్యాలి అనేది రాకూడదు. దాంట్లో ఇఫెక్ట్స్ అనేవి ఏంటి, దాంట్లో కేసెస్ ఏంటి, ప్రతిదీ నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక్కసారి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మళ్ళీ దాని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ చదవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. సో దట్ ఈజ్ ఆఫ్ ఫిజిక్స్. అది ఒక్క సబ్జెక్టే ఒకసారి చదివితే సరిపోతుంది ప్రాపర్గా. కానీ ప్రాపర్గా చెప్పే వాళ్ళు మార్కెట్లో లేరు. సో మేబీ నేను అవ్వాలనుకున్నా, అందుకే వచ్చేసిన. ఫిజిక్స్ అంటే రియల్ టైంలో అప్లై చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఫ్యాకల్టీ, నేను అబ్రాడ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు క్లాస్లో ఆ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకొని చేస్తూ ఉంటే ఫిజిక్స్ ఇంత ఈజీ అని చెప్పి అప్పుడు నేను వీడియోస్లో చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీరు చెప్తుంటే బస్ ఎక్కడం, బస్ దిగడం, ట్యాప్ తిప్పడం అనే అంత ఈజీ కాన్సెప్ట్ ఫిజిక్స్ నేర్పించారు. అదే అండి, అంటే బేసిక్గా ఎట్లా అయిపోతుంది అంటే పిల్లాడికి నేర్పేటప్పుడు లైక్ స్కూల్లో ఒకలా ఉంటుందండి, ఇంటర్కి వచ్చేసరికి ఎలా అయిపోతుంది అంటే టఫ్నెస్ అనేది స్కేల్ అయిపోతుంది. ఒకేసారిగా స్కేల్ అయిపోతుంది. స్కేల్ అయిపోయిన ప్రతిసారి ఏమవుతుందంటే పిల్లాడికి తెలియకుండానే ఒక ఇంట్యూషన్ వస్తుంది, అరే నాకు రాదు. యాక్చువల్గా ఫిజిక్స్ టఫ్ కాదు ఎప్పుడు. ఏది టఫ్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ నువ్వు వర్క్ చేసే మ్యాథ్ టఫ్. ఏదైతే మ్యాథమెటిక్స్ ఉంటుందో లైక్ మనకి లాంగ్వేజ్ ఎట్లనో ఫిజిక్స్కి లాంగ్వేజ్ ఇస్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మీద కంప్లీట్ అవగాహన లేకపోవడం, లేకపోతే అందరికి తెలుసు అండి, రాయి వదిలేస్తే కింద పడుతుంది అనేది తెలుసు, కొంత టైం తర్వాత పడుతుంది అని తెలుసు, స్పీడ్గా పడుతుంది అన్నీ తెలుసు. తెలియంది ఏంటంటే అది ఎంత స్పీడ్గా పడుతుంది, ఎంత టైంలో పడుతుంది, ఇదంతా మ్యాథమెటిక్స్. సో ఈ కనెక్టివిటీ అనేది బ్రిడ్జింగ్ సరిగ్గా జరగాలి అంటే మనం మ్యాథ్ని గ్రౌండ్ వర్క్ చేయాలి ప్రైమరీగా. సో నేనేం చేస్తానంటే ఫిజిక్స్ కంటే ముందు 2 నెలలు మ్యాథ్సే చెప్తాను. సో నేను మ్యాథ్ ఎంతలా నేర్పుతానంటే పిల్లాడికి విసుగొచ్చేవారికి. అంతలా నేర్పిన తర్వాత నేను ఫిజిక్స్ చెప్పడానికి ఏముండదు. బేసిక్గా ఎలా ఉంటుందంటే రోజు కథ చెప్పుకున్నట్టే ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ థింగ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని ఈజీగా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. కంఫర్ట్ అనేది వస్తుంది, నాతో మాట్లాడడానికి ఒక రీజన్ ఉంటుంది.
ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఒక టీచర్తో కనెక్ట్ అవుతూ ఉంటాడు అట్ ఎవ్రీ స్టేజ్, అప్పుడే సబ్జెక్ట్ ఈజినెస్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను గబగబా వెళ్ళి బోర్డ్ పైన అన్ని రాసేసి అవి ఎరేస్ చేస్తే ఇట్ మే నాట్ హెల్ప్ హిమ్ లైక్. సో నేను అదే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రాసెస్లో తను నాతోనే ఉండి, నాతో మాట్లాడుతూ, నాతో రియలైజ్ అవుతూ, ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు అంటే ఈస్ వాకింగ్ విత్ మీ త్రూ అవుట్ ద ప్రాసెస్. నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది ఏమేమి జరుగుతుంది, ఎట్లెట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతూ ఉంది. వెన్ హీ హ్యాడ్ బంచ్ ఆఫ్ రీజన్స్ అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే పజిల్కి ఈ రీజన్స్లో కొన్ని రీజన్స్ అవుతాయి అంతే. సో మనకి రీజన్సే కలెక్ట్ అవుతలేవు. హౌ ద వే వీ క్యాన్ టెల్ ఫిజిక్స్ ఈజ్. సో ఫస్ట్ రీజన్స్ కలెక్ట్ చేసుకుందాం. ఏ పని చేయాలన్నా దానికి ప్రీ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రీ థింగ్స్లో మ్యాథమెటిక్స్ ఈజ్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఫర్ ఫిజిక్స్. అది ముందు నేర్పకుండా ఫిజిక్స్ నేర్పుతున్నాం అనడం అబద్ధం. సో అది మ్యాథ్స్ నేర్పడం ముఖ్యం. మై గుడ్నెస్, ఈ రోజు ఈ లాజిక్ తెలియక ఫస్ట్ ఫిజిక్స్ రావట్లేదు. ఫస్ట్ బేసిక్ మీరు అన్నట్టు మ్యాథ్స్. మీ అందరికి ఒక చిన్న విషయం అండి, ఐ ఫీల్ జెలస్ అబౌట్ హిమ్. ఎందుకు తెలుసా, యాక్టర్స్ కు మాత్రం ఫ్యాన్ బేస్ ఉంటుంది మీరు అనుకుంటారు. ఒకసారి మెటామైండ్ అకాడమీకి వచ్చి ఆయన క్లాస్కి వెళ్ళండి, ఈయనకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. సీరియస్ చెప్తున్నాను. ఆ రోజు గుర్తుంది మన ప్రోగ్రామ్ చేసేటప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ లో మాత్రం అందరూ ఎవరన్నా ఫ్యాకల్టీ మైక్ తీసుకుంటారు, సార్ అయిపోయిందా పెట్టేస్తారా అని చెప్పి అంటారు. ఈయన్ని మైక్ తీసుకోకుండా ఉంటాయి, సార్ మీరు వెళ్ళండి సార్ మైక్ తీసుకోండి అని ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ నా రోజు చూశాను. ఫ్యాన్ బేస్ నేను అలా మాట్లాడట్లేదు, కానీ ఎలా మాట్లాడుతుంది సార్, ఒక ఇంటర్మీడియట్ టీచర్ అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారంటే హీ క్రియేటెడ్ దట్ ఇమేజ్. సరే ఇప్పుడు మీరేమో ఫిజిక్స్ ఇంత ఈజీగా ఇలా చెప్తూ ఉన్నారు, కానీ వాడు స్కూల్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా బ్రాంచెస్ ఉండేసరికి నాకు 10th లో ఫిజిక్స్ చాలా కష్టం, అసలు సైన్స్ లో చాలా మార్కులు తక్కువ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకుంటా, నాకు మళ్ళీ అక్కడ సైన్స్ వస్తుందని చెప్పి అవి రెండు తప్పించుకునేదానికి, ఏది సబ్జెక్ట్ అనే భయం ఉండి తప్పించుకొని ఇంటర్మీడియట్ లో వేరే బ్రాంచ్ తీసుకుని వెళ్తాడు. అసలు ఇంటర్మీడియట్ లో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు వీటి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైరెక్ట్గా వెళ్ళి సబ్జెక్ట్ మీద భయంతో ఏదో బ్రాంచ్ తీసుకోవాలా, లేకుంటే అసలు ఎలా చూస్ చేసుకోవాలి ఇంటర్మీడియట్? బేసిక్గా ఇక్కడ మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయండి ఒక స్టూడెంట్ ఒక డెసిషన్ తీసుకునేదానికి. ఇప్పుడు రూరల్లో పెరిగిన అబ్బాయి ఉంటే దాని చుట్టుపక్కల జరుగుతున్న సినారియో ఏంటి, అతని పేరెంట్స్ ఇస్తున్న ఫీడ్ ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్ ఇస్తున్న ఫీడ్ ఏంటి, లేకుంటే వాళ్ళ సీనియర్ సూపర్ సీనియర్స్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఒక ఇమ్మెచ్యూర్ 18, 15, 16 లేకపోతే 14 ఏజ్ ఉన్న పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎట్లా కనబడుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఒక నాలాంటి ఒకడు వెళ్ళి చెప్పేటప్పుడు ఎలా మాట్లాడతాడు అంటే, ఏం లేదు లైఫ్ అంటే చాలా చిన్నది, మనం ఏదో అనుకుంటాం దానికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఇట్లా కబుర్లు చెప్పినట్టే ఉంటుంది. లైఫ్ ఈజీగా కనబడుతుంది. అలా కాదు, మనం ఇప్పుడు పని చేయాలి, కష్టపడాలి, 10th బాగా కష్టపడితే ఇంటర్ ఈజీ అవుతుంది, ఇంటర్ బాగా కష్టపడితే బీటెక్ ఈజీ, అట్లా చెప్తా ఉంటారు. అది ఏది నిజాలు కావు. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ ఏ ప్రొసీజర్, వీ షుడ్ ట్రావెల్, దట్స్ ఇట్. దాంట్లో ఇంటర్ ఒక భాగం, 10th ఒక భాగం, బీటెక్ ఒక భాగం, నీ జాబ్ సైకిల్ ఒక భాగం, అంతే. పిల్లాడికి రియలైజేషన్ ఎప్పుడైతే మీరు స్కూల్లో తీసుకురాగలుగుతారో, అది రావాలి అంటే డిఫికల్ట్ టాస్క్ డెఫినెట్గా స్కూల్లో ఆ ఏజ్లో తీసుకురాలి. బట్ ఆడికి అప్పటికే మీరు ఒక రూట్స్ అని ఇవ్వడం మానేస్తే ఒక స్కూల్లో ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చేది డైలమా ఏంటి, నాకేమొచ్చు అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అట్ దట్ ఏజ్. సో ఇప్పుడు నన్ను అడిగితే, మీరు నన్ను ఎప్పుడు అడిగినా నాకు మ్యాథ్ ఈజీ అంట, బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్, నేను చాలా రాశాను, ఏ క్విజ్ పజిల్స్ పెట్టినా నేను మ్యాథ్స్ ఈజీగా తీస్తాను. సో నన్ను అడిగితే మ్యాథ్ ఎప్పుడు ఈజీ, అదే నా ఫ్రెండ్ అడిగితే మ్యాథ్ డిఫికల్ట్. రీజన్ ఈస్ నేను చూసే కోణం వేరు, తను చూసే కోణం వేరు. సో ఎప్పుడైతే నాకు డిఫికల్ట్ అవుతుంది అనే మైండ్ సెట్లో నేను ఉంటాను, ఇట్ ఈస్ ప్రైమరీ జాబ్ ఫర్ ఎ టీచర్, ఫర్ ఎ పేరెంట్, ఎవరో ఒకరన్నా కనీసం బాధ్యత తీసుకొని అసలు మ్యాథ్ ఎందుకు నేను డిఫికల్ట్ ఫీల్ అయినా, ఎందుకంటే సబ్జెక్ట్ పలానా సైన్స్ ఎందుకు డిఫికల్ట్ ఫీల్ అయినా, వీటి మీద గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఆ రెండు డిఫికల్ట్ కాదు ఇఫ్ యూ లెర్న్ ఇట్ ప్రాపర్లీ. ఇంకా కంపారిటివ్లీ మనం మీరన్న సిఎస్సి ఏదైతే ఉందో అదే డిఫికల్ట్, బికాజ్ యూ షుడ్ మెమరైజ్ ఎవ్రీథింగ్. ఏదో జరిగిపోయింది గతంలో, దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, డేట్స్తో సహా గుర్తుపెట్టుకొని రాయాలి, అండ్ వీ విల్ డూ నథింగ్ విత్ ఇట్ లైక్ ఆఫ్టర్ సంథింగ్. బట్ సైన్స్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద మ్యాథమెటిక్స్, మీరు ఎండుకి వెళ్ళి చూస్తే అంతా మ్యాథమెటిక్సే కనబడుతుంది, ఎండుకి వెళ్ళి చూస్తే అంతా సైన్సే కనబడుతుంది. పొద్దున్న లేచి దుప్పటి తీసిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ దుప్పటి కప్పుకునే మధ్యలో జరిగేదంతా సైన్సే. సో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సైన్స్ హోల్ ద డే అండ్ యు ఆర్ టెల్లింగ్ దట్ సైన్స్ ఈజ్ డిఫికల్ట్ అగైన్. సో ఇది కంప్లీట్గా కాంట్రడిక్టరీ. నేనేమంటా అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ అవుట్ why it is becoming difficult. There are reasons why maybe the teacher is not good. నీకు నచ్చకపోయి కూడా పిల్లలు చదవరు. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మ్యాథ్స్ ఆర్ హోంవర్క్ ఎక్కువ ఇస్తాడు, అందుకే ఇష్టం లేదు. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మనం పిల్లాడికి ఎలా మాట్లాడితే అదే రిఫ్లెక్షన్ 10th వరకు వెళ్తుంది. సో మీరు మీ అబ్బాయితో ఎలా మాట్లాడుతున్నారు, దట్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్. హౌ ఏ మేనేజ్మెంట్ ఫ్రమ్ స్కూల్ ఈస్ ట్రీటింగ్ యువర్ చైల్డ్, దట్ ఈస్ అగైన్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు రియాలిటీని చూపెట్టడమే లైఫ్. రియాలిటీలో ఏం జరుగుతుంది, నువ్వు ఒకవేళ ఈ వింగ్ తీసుకుంటే నెక్స్ట్ ఎట్లా వెళ్తావు లైఫ్లో, ఎట్లా ప్రొసీడ్ అవుతావు, నీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఎదురవుతాయి. లేకపోతే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పేటప్పుడు డోంట్ టెల్ ఎవ్రీ టైమ్ ఓన్లీ సక్సెస్ స్టోరీ, టెల్ ద హడిల్స్ ఈ ఫేస్డ్ ఇన్ బిట్వీన్. అవి ఎట్లా వచ్చినాయి, హడిల్స్ని ఎట్లా దాటండి. ఎంతసేపు కొండ మీదకి ఎక్కితే వ్యూ బాగా కనబడుతుంది కదా, ఎక్కడానికి మనకేం కావాలి. సో ఇవన్నీ స్కూల్లో మిస్ అవుతున్నాయి. దానివల్ల స్టూడెంట్ అనే వ్యక్తి ఒక డైలమా సిచ్యువేషన్లో ఉంటున్నాడు. ఏమంటే నాకు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, సో ఐఎమ్ డన్ విత్ దిస్ థింగ్స్, సో నేను సిఈసికి వెళ్ళాను. సో ఇది కనుక దాటగలిగితే, ఎందుకు మరి అంత డిఫికల్టీ ఫేస్ చేసే స్టూడెంట్స్ ఉన్నప్పుడు వై దీస్ పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఏ చాయిస్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఈజీ? అది నాకు వచ్చే ఇంకో బిగ్గెస్ట్ క్వశ్చన్. అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి నిల్చొని చూద్దాం, విల్ ఫేస్ ఇట్ డెఫినెట్లీ. సో వై డోంట్ యూ మేక్ హిమ్ కరేజ్? ఎందుకు అది ఫియర్ని కాంకర్ చేయడానికి నీ థింగ్స్ లేవు? సో ఇది కనుక నేను స్కూల్ అనట్లే, పేరెంట్ అనట్లే, బట్ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. అది స్కూల్ తీసుకుంటే సంతోషం, మంచి స్కూల్. పేరెంట్ తీసుకుంటే ఇంకా సంతోషం, బికాస్ వాళ్ళు చూస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు మిస్ చేసినా ఈ సేజ్ ఈజ్ వెరీ స్మాల్ టు హ్యాండిల్ దోస్ థింగ్స్. సో వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. అప్పుడు ఎంపీసీ బైపీసీఏ తీసుకుంటారండి, మీరు అన్నట్టు సిఈసి సైడ్ వెళ్ళారు. సార్, ఇప్పుడు మీరు స్కూలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు. అలా కంటిన్యూ చేస్తూ వస్తే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చేసరికి అసలు ఇంటర్మీడియట్ అనేది వాడి లైఫ్లో ఎంత సీరియస్ చాలా మందికి అది తెలియట్లేదు. మీ విషయంలో, మీ అబ్జర్వేషన్లో ఒక స్టూడెంట్ లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది ఎంత ఇంపార్టెంట్? బేసికల్లీ ఇది చాలా మందికి ఉన్న కామన్ డౌట్ అండి. ఇంటర్మీడియట్ అనేది ఏదో 2 years పాస్ అయిపోయిన ఏదో డిగ్రీ బీటెక్ ఏదో చేసిన తర్వాత లైఫ్ అయిపోయింది అనుకో. బట్ ఇంటర్మీడియట్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ ఎనీవన్స్ లైఫ్. ఎట్లా అంటే ఆ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ డిసైడ్ చేస్తుంది ఎంటైర్ లైఫ్. ఎలా అంటే సపోజ్ కి నేను ఎంపీసీ తీసుకున్నాను అనుకున్నాను. ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ నాకు ఆపర్చునిటీస్ 3 రకాలుగా వస్తాయి. ఐదర్ యూ కెన్ గో విత్ డిగ్రీ, లేకపోతే ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ లో బెస్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఐఐటి, లేకపోతే ఎన్ఐటి, లేకపోతే ఎంసెట్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఎంపీసీ. లెట్ us సే ఇట్ ఈస్ లైక్ వీఆర్ మూవింగ్ విత్ డిగ్రీ. డిగ్రీలో వెళ్తే నాకు లైఫ్ ఎట్లుంటుంది నెక్స్ట్ 5 years తర్వాత? షుడ్ బి అంటే మనం ఏ పని చేసినా నెక్స్ట్ మనం ఏమవుతాం, ఎట్లా అవుతాం అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తే నా ఆపర్చునిటీస్ ఎట్లుంటే గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి. గవర్నమెంట్ సైడ్ నాకు హ్యాండిలింగ్ థింగ్స్ ఎట్లా ఉంటాయి, దానిలోకి వెళ్తే నా లైఫ్ నేను అనుకున్నట్టుగా ఎంజాయ్ చేస్తాను. లైక్ ఇప్పుడు నాకు మార్నింగ్ 9 to సపోజ్ 10 to 5 అనేది వర్కింగ్ అవర్స్. వెదర్ ఐఎమ్ లివింగ్ దట్ 10 to 5 hours అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నేను ఈ జాబ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఎలిజిబుల్. ఈవెన్ నాకు వేరే హడిల్స్ ఉన్నా ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వెన్ ఐ రీచ్ ద ప్లేస్. సో వెదర్ ఐఎమ్ లీవింగ్ ద టైమ్ ఆర్ నాట్, అది హైయెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ పిల్లలకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే అర్థమయ్యే టైంకి పనులు అయిపోతుంది. ఇప్పుడు ఏమంటాడంటే నా లైఫ్ నా ఇష్టం అని పేరెంట్ తోటి అంటాడు. కరెక్ట్, నీ లైఫ్ నువ్వు ఇష్టం, మరి నువ్వు చేసే 10 to 5 జాబ్ అనేది నీకు నచ్చే జరుగుతుంది. వెదర్ యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. సరే మనీ వస్తున్నాయి, 1,00,000 వస్తుందా, 10,000 వస్తుంది సెకండ్, బట్ వెదర్ యు ఆర్ లీవింగ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈ రోజు నువ్వు ఇంటర్మీడియట్ లో తీసుకున్న నిర్ణయమే ఆ రోజు నీ థింగ్స్ ని డిసైడ్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే హౌ యు ఆర్ మెయింటైనింగ్ టైం అనేది క్వశ్చన్. సో డిగ్రీ తీసుకున్నాడు ఆపర్చునిటీస్, బట్ స్టేచర్ ఏంటి, స్టేటస్. రెండోది ఈ స్టేటస్ దీని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంజనీరింగ్ తీసుకున్నాం, లోకల్ ఎంసెట్ కాలేజ్ తీసుకున్నాం, ఏదో చేసినాం, గడ్బెడ్ ఎంఎస్కి వెళ్ళిపోయినాం. అక్కడ పోయినాక లైఫ్ మారుతుంది, అంతా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఎన్ఐటి తీసుకున్నాం, ఎన్ఐటి తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎట్లుంటే దాని తర్వాత ఎట్లా, ఐఐటి తీసుకున్నాం ఏమవుతుంది, అన్నిట్లో ఆపర్చునిటీస్, స్కేల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎంత, రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటి. ఐఐటి తీసుకున్న వాళ్ళే సిఇఓలు అయ్యారు, ఐఐటి తీసుకున్న వాళ్ళకి
ఆపర్చునిటీస్ అంటే ఫెయిల్యూర్స్ లేరని నేను ఏబీలో కూడా దెర్ ఆర్ ఫెయిల్యూర్స్, బట్ సక్సెస్ రేట్ ఎంత? 100 మందిలో 20 మంది ఫెయిల్ అయ్యారని మీరు అంటున్నారు, 80 మంది సక్సెస్ అయ్యారు కదా. అదే లోకల్ ఇంజనీరింగ్ లో 100 మందిలో 9 మంది ఫెయిల్ అవుతున్నారు, 10 మంది సక్సెస్ అవుతున్నారు. మరి ఏ రీజన్ లో మనం ఉండాలి, ఎందులో ఉంటే మనం ఈజీగా గెట్ అవుతాం? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఇక్కడ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ యూఎస్కి వెళ్తున్నాం, అది కూడా తప్పు కాదు. వెళ్తున్నాం, ద కాస్ట్ ఆఫ్ వాట్? అందరిని వదిలేయాలి, అలౌన్ గా ఉండాలి, సాక్రిఫైస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సరే, ఇవన్నీ హడిల్స్ అన్ని పెయిన్స్ అని తీసుకో. నేనేమంటా అంటే ఆడికి పోయి కష్టపడడం ఎందుకు, బీటెక్ లో 4 ఏళ్ళు కష్టపడడం ఎందుకు, ఈ సోదంతా ఎందుకు? ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూర్చోగా నువ్వు చదువుతుంది. ఇఫ్ యూ రీచ్ దిస్ ఐఐటి ఆర్ ఎన్ఐటి, దెన్ డెఫినెట్ గా థింగ్స్ అన్ని ఈజీ అయిపోతాయి. నువ్వు అనుకున్న లైఫ్ కనబడుతుంది, టైం కనబడుతుంది, నువ్వు అనుకున్న టైం ఎంజాయ్ చేస్తా ఉంటావు, నువ్వు అంత ఇన్నోవేషన్ లోనే ఉంటావు, ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ లో నువ్వు చేస్తాయి. లేదు, నీకే స్టార్ట్అప్ ఐడియా వస్తుంది, నీకు మంచి ఫ్రెండ్స్ వస్తారు, అన్నిటికీ మించి సర్కిల్ అండి. అందరు మిస్ చేసే పాయింట్ ఏంటంటే, నేను ఊర్లో ఉంటే నా ఫ్రెండ్స్ ఊర్లోనే ఉంటారండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్ అంటే, ఇక్కడ నేను ఐఐటి కాలేజ్ అంటే పెద్ద కాలేజ్ అట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఇంటెలిజెంట్ పీపుల్ లివ్. సో ద కనెక్షన్స్ యూ విల్ గెట్ ఈస్ ఫ్రమ్ దోస్ పీపుల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కనెక్షన్. అటంబర్గ్ ఫ్యాన్స్ ఉంటాయండి, మీకు తెలిసి ఉంటుంది. అటంబర్గ్ అని అది ఫ్యాన్స్, అది రిమోట్ కంట్రోల్, అది ఐఐటి బాంబే వాళ్ళు స్టార్ట్అప్. ఎందుకు వచ్చింది ఐడియా? ఐఐటిలో ఉన్నారు, ఫ్రెండ్సే కలిసారు చేశారు, ర్యాపిడో ఫ్రెండ్సే కలిసారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కంపెనీలో పనిచేయడానికి కష్టపడలేదండి, వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి కంపెనీలోకి వెళ్ళి జాబ్స్ ఇస్తున్నారు. ఆపర్చునిటీ అనేది ఎప్పుడు మనం క్రియేట్ చేసుకునేలా ఉంటుంది. అండ్ దట్ ఐడియాలజీ విల్ కమ్ ఓన్లీ when you live with the best people or best place. అక్కడ ఉంటే మాత్రమే వస్తుంది. ఫస్ట్ థింగ్. రెండోది, సరే ఇంకా మనం తగ్గినాం, లేకుంటే ఇంట్లో కండిషన్స్ అది ఇది ఏదో చెప్పుకుంటాం, మనకు మనం మోసం చేసుకుంటాం, తగ్గుతాం. ఈ తగ్గే క్రమంలో మనం ఆ 2-3 రోజుల వ్యవధి ఏదైతే జరుగుతుందో దాని కోసం మనం సర్ది చెప్పుకుంటున్నాం. ప్యారలల్లీ వి ఆర్ లూజింగ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏమంటామంటే, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఏమైనా విన్నప్పుడు, సరేలే నాకు అంత మంచి చదువు లేదు, లేకపోతే ఆపర్చునిటీ లేదు, ఇది లేదు, అది లేదు, సర్ది చెప్పుకుంటాం. బట్ యూ డోంట్ గెట్ ఐడియా దట్ లైక్ వై డోంట్ ఐ డూ అని, మనం ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నకి వెళ్ళిపో. సో అక్కడ ఏమైంది ఆటోమేటిక్ గా, ఓకే నేను ఈ 2 రోజులు వీళ్ళతో ఇలా బిహేవ్ చేస్తే థింగ్స్ అని సర్పాస్ అయిపోతాయి, సో నేను తర్వాత నా పని నేను చేసేసుకోవచ్చు అని మైండ్ సెట్ వచ్చేసి. సో ఇక్కడ ఇది ఎక్కువ మందిలో ఉండిపోయాయి. ఇది ఉండడం వల్ల ఇప్పుడు ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా, పెద్ద కాలేజ్ పోతామా, చిన్న కాలేజ్ పోతామా అనే డిస్కషన్ ఉండట్లేదు. డిస్కషన్ ఎవరికి వస్తుంది అంటే, ఎవడైతే వాళ్ళ లైఫ్ నెక్స్ట్ 5 years 6 years కంప్లీట్ గా నేను ఫ్రీ అయిపోవాలనుకుంటాడు, వాళ్ళకి మాత్రమే ఈ మైండ్ సెట్ వస్తుంది. లేకపోతే ఇండియాలో ఇంతమంది ఉన్నాం, 140-150 crores పీపుల్, దాంట్లో యంగ్స్టర్స్ ఎక్కువ మంది. ఐఐటీలు అని లేవు కదా, ఐఐటీలు ఉన్నవే కొన్ని. ఇండియాకి రెప్యుటేషన్ కూడా ఐఐటీ. అట్లాంటి డిఫికల్ట్ ఎగ్జామ్ ని నువ్వు ఛాలెంజ్ చేసావు అంటే స్టేటస్ కూడా అక్కడే యాడ్ అవుతుంది కదా. కంపెనీకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్లు వస్తాయండి, 4 CVలు పెట్టారండి, ఒకటి ఐఐటి, ఎన్ఐటి, ఒక ఎంసెట్, ఒక డిగ్రీ. ఆబ్వియస్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి. మరి నీకు అన్ని తెలుసు కదా, ఆడిపోతే జాబ్ వస్తుంది, ఆడిపోతే పెద్దోడు అయిపోతే, ఆడిపోతే స్టేటస్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా డిస్కషన్స్ ఉంటాయి, ఇవన్నీ నీకు తెలుసు. బట్ స్టిల్ మళ్ళీ నువ్వేమంటావు అంటే, మాకు ఇది లేదు, అది లేదు, అది లేదు అని పుట్ ఆన్ రీజన్. ఇది మళ్ళీ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయింది, అందరు ఎవరితో మాట్లాడు, ఎవరైతే ఎక్సెప్షనల్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు కానీ జెలస్ ఫీల్ అవుతుంది. వై డోంట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ దట్ ఎక్సెప్షన్? ఇది ఈ మైండ్ సెట్ అనేది పోయింది. ఇది ఎంత మందికి మనం తీసుకురావడానికి ఎఫర్ట్స్ పెడితే అది హార్డ్లీ 1 day ఉంటుంది. ఆ 1 day తర్వాత నెక్స్ట్ డే ఎట్లుంటది అంటే, సరేలే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మనం సక్సెస్ అవ్వడానికి ఈ రోజు కష్టపడలేదు, అది ఎక్కువ అయిపోయింది. అందుకే ఈ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆఫ్టర్ 10th ఉంటారో ఎక్కువ డిపెండెన్సీ అందరి మీద పెట్టుకుంటారు. లైక్ పేరెంట్స్ అవ్వచ్చు, స్కూల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, వేరే వేరే రీజన్స్ వల్ల నేను ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, చాయిస్ ఆఫ్ సెలెక్షన్ కూడా కష్టపడతారు.
నేనేమంటారా, చాయిస్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను ఎంపీసీ ఎందుకు తీసుకున్నా అంటే ద ఓన్లీ రీజన్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథ్స్. మీరు ఒక టాపిక్ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఎంపీసీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది వచ్చేసరికి పేరెంట్ వచ్చి సైన్స్ తీసుకురా బాగుంటుంది, వీడికి ఎక్కడో మనసులో మ్యాథ్స్ ఉండదు, లేదా వీడికి సైన్స్ బైపీసీ బయాలజీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ పేరెంట్స్ వచ్చి మ్యాథ్స్ తీసుకురండి అంటే ఒక ఇంటర్లో బ్రాంచ్ తీసుకునే కన్సర్న్ ఎవరి డెసిషన్ మీద ఉండాలి? పేరెంటా, స్టూడెంటా, ఇంట్రెస్టా? స్టూడెంట్ మీదనే ఉండాలి కంప్లీట్. సపోజ్ మీరు నా మాదిరి అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, మీరు ఇట్లా అడిగారు నన్ను నువ్వు ఏది తీసుకుంటా, నేను ఎంపీసీ నేను డాక్టర్ అవ్వటం, నన్ను డాక్టర్ వెళ్ళడం. ఈ రోజు మీ ఒక్కరి కోసం నేను కష్టం మొదలెడితే నేను ఏదైతే థాట్ ప్రొజెక్ట్ చేసుకున్నాను ఎంపీసీ అది మొత్తం తీసేయాలి. ఫస్ట్ అలా తీసేయడానికి నాకు టైం పడుతుంది. ఎందుకంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ నాకు మ్యాథ్స్ గుర్తొస్తుంది. ఇది నేను మీకు చెప్పాను ఎప్పుడు, ఇన్బిల్ట్ నేను బాధపడతా ఉంటాను రాంగ్ డెసిషన్. సపోజ్ కి ఇది ప్రాసెస్ లో నేను మీరు అనుకున్న డాక్టర్ అయితే ఓకే, సమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ సాటిస్ఫై అయితే కావచ్చు, అవ్వలేదు. యూ విల్ బి ద మోస్ట్ నాకు నా కెరియర్ పాడు చేసిన మొదటి వ్యక్తి మీరే. అవును, ఖచ్చితంగా. సో నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసిన సపోజ్ నేను ఎంపీసీ తీసుకుని కొట్లాడుతున్నాను, ఈ రోజు మీకు బాధ కలిగిస్తాను, కానీ నేను ఒక ప్రామిస్ తీసుకోవాలి వెరీ స్ట్రాంగ్. ఏమని అంటే డెఫినెట్ గా మా నాన్న 2 years తర్వాత హి ఫీల్స్ ప్రౌడ్. ఎట్లా ప్రౌడ్ అవుతారు? హౌ ద వే ఐఎమ్ కమ్యూనికేటింగ్ రైట్ దిస్ 2 years. ఈ 2 సంవత్సరాల్లో నేను ఇంత పెద్ద బాధ్యత తీసుకోగలను. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా కన్నింగ్ అండి, మీరు అది మాత్రం వాస్తవం. వీళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు నాన్న చెప్పింది తీసుకుంటే రేపు ఏమైనా ఫెయిల్ అయినా కూడా ఇట్స్ ఓకే, చాయిస్ అంతా నాన్న మీద వేసేయచ్చు, బ్లేమ్ గేమ్ అంతే అయిపోతుంది. లేదు, ఒకవేళ నేను నిజంగానే కొట్లాడి తీసుకోండి, ఇంత బాధ్యత నేను తీసుకోవాలా, నా పక్కన ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా, నేను కూడా ఎంజాయ్ చేసే లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తా కదా, అందరు పడుకుంటే నేను చదువుకోవాలి, అందరు ఆడుకుంటే నేను చదువుకోవాలి, అందరు ఫంక్షన్లకు వెళ్తే నేను చదువుకోవాలి. సో ఇప్పుడు ఇంత కాంప్రమైజ్ అయ్యి ఇంత సాక్రిఫైస్ నేను ఎందుకు చేయాలి? నేను పేరెంట్ తప్పనట్లేదు. పేరెంట్ ఈస్ మేకింగ్ ఎ రైట్ చాయిస్. డెఫినెట్ గా ఏ తండ్రి కొడుకు నాశనం కావాలని కోరుకుంటారు, బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. మేబీ ఆయన లైఫ్ లో పోగొట్టుకున్నదో లేకపోతే సమ్ అదర్ రీజన్, ఒక రీజన్ వల్ల ఏదో కంపెల్ చేస్తారు. కంపెల్ చేసినప్పుడు నో చెప్పాలి అంటే ఆ పిల్లోడు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే తను ఎంచుకున్న పాత్ర అంతే స్ట్రాంగ్ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉంటేనే, లేకపోతే అసలు ఇష్యూ ఇంకా డిస్కషన్ లేదండి. ఆబ్వియస్లీ తీసేసుకోవాలి పేరెంట్. ఎప్పుడైతే స్టూడెంటే స్ట్రాంగ్ గా లేదండి, పేరెంట్ కి ఎట్లా చెప్తాడు? సరే చెప్పిండు, జాయిన్ అయినాక నేను ఆ రోజు చెప్పిన నువ్వు చేయలేదని మళ్ళీ నానే చెప్తాడు. వీడికి ఇంకా ఆన్సర్లు ఉండవు, అరే అది ఒప్పుకునేది ఉంటే అట్లీస్ట్ 2 years అని చెప్పాడు కదా అంటే. సో ఇక్కడ పేరెంట్ తప్పు కాదు, స్టూడెంట్ అనే వ్యక్తి స్ట్రాంగ్ కమిట్మెంట్. 2 సంవత్సరాలు కష్టమైన కాలం కాదు, ఒక 2 సంవత్సరాలు తన లైఫ్ ను తను ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే ట్రస్ట్ మీ సార్, తర్వాత వెనక్కి చూడడానికి కూడా ఏమంటారు కష్టపడ్డాను. ఎందుకంటే ఆ 2 years లో మైండ్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. వీటన్నిటిని దాటేసి చదువుతున్నాం సార్. లేకపోతే ఐఐటి పాస్ అవుట్ అయిన వాళ్ళు హార్డ్లీ 21-20 ఉంటారు, 21-22 ఏజ్ ఉంటారండి. 1 CR 2 CR 4 CR రీసెంట్ గా క్యాంపస్ అంత అమౌంట్స్ ఎందుకు ఇస్తారు? అంత ఇస్తున్నారంటే 16-17 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రెషర్ అంత ఎక్కువ. ఆ 6 గంటల పరీక్ష, పొద్దున ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్, పోనీ ఏదైనా సబ్జెక్ట్ సపరేట్ చేసేలా కాదు, 3 సబ్జెక్టుల మీద పేపర్ ఉంటుంది, పోనీ ఈజీ ఉంటుందా కాదు, మోస్ట్ డిఫికల్ట్ పేపర్. అట్లాంటిది హ్యాండిల్ చేసి దాంట్లో 30-40% వస్తే మీకు ఐఐటి సీట్ ఇస్తున్నారు. మరి అట్లాంటి ఒక పేపర్ ని ఆ వయసులో తెలియని వయసులో హ్యాండిల్ చేసిన వాడికి 21 వయసు వచ్చి మెచ్యూరిటీ ఉన్నప్పుడు హ్యాండిల్ చేయలేడు ఈజీగా. అందుకే మీరు గమనించండి, ఎక్కువ ఏ రంగం తీసుకున్నా అందులో ఐఐటి వాళ్ళని ఎక్కువ పెట్టుకుంటారు. అది ఏదైనా అవ్వనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంజనీరింగ్, మీరు ఏ వింగ్ తీసుకున్నా ఆ వింగ్ లో ఒక ఐఐటి అతను ఉంటే హీ ప్లేస్ స్మార్ట్ గేమ్ అని ఇది బాగా నమ్మే దగ్గరికి వెళ్తుంది. ఇందా నుంచి మీరు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఫిజిక్స్ ఇష్టంగా కానీ లేకుంటే సబ్జెక్ట్స్ చూసుకోవడం అని చెప్పారు. కానీ వాడు 10th పాస్ అయ్యి ఒక్కసారి ఇంటర్మీడియట్కి వచ్చాక అసలు ఆ కాలేజీని మీకు అర్థమైంది అనుకుంటా. ఆ కాలేజ్ వెళ్ళి అంటే నేను ఈ వర్డ్ యూజ్ చేస్తే మళ్ళీ బాగోదని బందలు దొడ్డి దోసినట్టు దోస్తా ఉంటారు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి. మనం మళ్ళీ అదే కాలేజ్ని బ్లేమ్ చేస్తాం, స్టిల్ తీసుకెళ్ళి అక్కడ దోస్తున్నాం. సార్ ఇంకా లేవా కాలేజ్ అంటే ఉన్నాయి కానీ
మా వాడు ఆ కాలేజ్లో చదివితేనే మాస్టర్ అవుతాడు, మా వాడు ఆ కాలేజ్ అయితే ర్యాంక్ వస్తుంది. కానీ మీ అందరికీ తెలియని ఒక స్టాట్స్ ఏంటండి, మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు. 1,00,000 మందిలో 20 మందికి ర్యాంక్ తీసుకురావడం పెద్ద తోపుతనం కాదు, పెద్ద గ్రేట్ కాదు. అంటే ఎంతమంది ఫెయిల్యూర్ రేషియో ఉంది? సారీ టు సే దిస్, 1,00,000 మందిలో ఒక 100 మందిని మీరు సూపర్గా మేము చేసామని చూపిస్తారు కదా. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ ఇన్స్టిట్యూట్స్. 1,00,000 మందిలో చూపించడం వేరు, 100 మందిలో 10 మందిని చూపించడం వేరు. ఏది కరెక్ట్? కానీ వీళ్ళందరూ ఆ 1,00,000 మందికి వెళ్తున్నారు చూసారా, అది చాలా బాధాకరం. అసలు కాలేజ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాలేజ్ దగ్గర ఈవెన్ నేను పేరెంటల్ థింగ్స్ కూడా అది రాంగ్ అనలేదు. కొత్త ఇన్స్టిట్యూట్ పెట్టాను అనుకో, అని కన్సిస్టెంట్ గా ఉండగలడా? ట్రూ. అది బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ ఇంటర్మీడియట్ రిస్క్ చేయలేడు ఏ పేరెంట్ తన బిడ్డకి. అదే మీరు అన్న XYZ కాలేజ్ అయితే ఎవరినో పెట్టి నడుపుతాడు కదా, ఇంటర్మీడియట్ అయితే అయిపోతుంది కదా అనేది మైండ్ లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఫస్ట్ దానికి ఇచ్చుకుంటాం. సరే ఇప్పుడు మనం కొత్తగా మూవ్ అయినాం, పేరెంట్ వస్తాడు, 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఓపిక ఆన్సర్ చేస్తారు, అన్ని చెప్తారు, ఫ్యాకల్టీ బెస్ట్ చూపిస్తారు. అన్ని చూపించినాక కూడా ఒక డౌట్ ఉంటది, ఎందుకులే రిస్క్ చేయడం, ఎందుకులే అని థాట్ అయితే. సో నేను ఒక స్టూడెంట్ ని ఒక కాలేజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోమని చెప్తా అంటే, అన్ని చూడు, సో కాళ్ళు XYZ చూడు, అన్ని చూడు, కొత్త కొత్తవన్నీ చూడు. అన్ని చూసినప్పుడు నీకు ఎక్కడో దగ్గర ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, ఇది నా కాలేజ్ అంటే ఒక బాండింగ్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ ఫీల్ అనేది క్యాంపస్ చూసి కాదండి, మళ్ళీ అవునవునా క్యాంపస్ ఉంది, వాళ్ళు బిల్డింగ్ కడతారు, అది వేరే విషయం. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యాంపస్, నాట్ అబౌట్ క్యాంపస్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ మీరు ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు నిజాలా, అది మీరు అంటే అబద్ధం నిజంకి మధ్యలో చాలా ఉంటదండి. ఎట్లుంటదంటే, నేను మీ కొడుకుని IIT చేసేసిన సార్ అన్నాడంటే అది అబద్ధం. కొడుకు మంచి చదువు చెప్తాను సార్, ఫుడ్ పెడతాను, నువ్వు కష్టపడితే అయితే వస్తుంది, ఇది నిజం. ఈ మాటలను బట్టి అతను జడ్జ్ చేసుకోగలరు. సో కొత్త క్యాంపస్కి వెళ్ళటం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అని పేరెంటల్ అనుకుంటే, లెట్ us సపోజ్ టేక్ ద అదర్ వే. కొత్త క్యాంపస్ అనుకుంటే మీకు ఒక్క స్టూడెంటే ఇంపార్టెంట్, మీ కొడుకు కాబట్టి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు హెవీ బర్డెన్ ఉంటుంది, నా మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, నాకు ప్రతి స్టూడెంట్ ఇంపార్టెంట్. బీట్ మంచిగా చదివే అబ్బాయి అయినా, మంచిగా చదివిన అబ్బాయి అయినా, నాకు ఇద్దరు ఈక్వల్. ఎవరికి నేను డిఫరెన్షియేషన్ చూపెట్టాను, ఇద్దరిని ఎట్లా బెటర్ చేయాలి. క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు సంతోషంగా పోవాలంటే నేనేం చేయాలి, దిస్ ఈస్ ద హోల్ ఎండ్ స్టోరీ. ఇప్పుడు కొత్తోడి మీదనే కదా ఎక్కువ బాధ్యత ఉంటుంది. సరే, మనకు ఒకవేళ అతని మీద ట్రస్ట్ వస్తుంది, అడగండి గట్టిగా, స్వామి నేను నమ్మి వస్తాం, 6 నెలల తర్వాత నువ్వు దుకాణం బంద్ చేసేది, అప్పుడు అడగండి మీ ఫ్యాకల్టీలు మీతోనే ఉంటారు, బాండ్ పేపర్ కోసం అన్న తీసుకోండి, వీళ్ళు ఉంటా బాండ్ పేపర్ రాయించుకోండి. ట్రస్ట్ అయితే అయిపోయింది కదా. ట్రస్ట్ అనేది సంథింగ్ బేస్డ్ ఆన్ పేపర్, అది తోటి అయిపోయింది. లోపలికి వెళ్ళినాక నీకు చెప్పే టీచర్ ఎవరు, ఆ రోజు చూపించిన వ్యక్తి చెప్తున్నాడా వేరే వ్యక్తి చెప్తే కూడా టర్మ్స్ మార్చి. కానీ ఏం చేసినా జూన్ మాక్సిమం, జూన్ మంత్ కి చేసి, జూన్ తర్వాత ఇట్లాంటి చేస్తే టైం పోతుంది. జూన్ మంత్ వరకు ఏం చేసినా జూన్ మంత్ క్లోజ్ చేస్తాం. బికాస్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక దగ్గరే ఉంటుంది. అది మంచిగా చెడ ఇంకా డెసిషన్ తీసుకున్నామంటే ఉండిపోవాలి. ఇంకా అది XYZ కాలేజా లేకపోతే మనదా ఇంకొకరిదా వేరు. అక్కడ నువ్వు ఉన్న తర్వాత అక్కడ నుంచి ఏం చేయాలనేది ప్లాన్ పెట్టుకోవాలి. ఈ జూన్ మంత్ ఏంటంటే ఈ పర్టికులర్ టైం జోన్ అన్నమాట, మీ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సరే సార్ మళ్ళీ ఇట్లా అన్ని తిరగాలంటే 10,000 కట్టాలని ఉంటుంది. లేదంటే డెమోలోకి వస్తాం, డెమోలు చూస్తాం, నచ్చితే జాయిన్ అయ్యి డబ్బులు కట్టాల్సిన నీడ్ అయితే 2-3 రోజులు క్లాసులు పెట్టాం, మా వాళ్ళు సంతోషంగా ఓకే అంటేనే వస్తాం, లేదంటే ఇది మీరు చెప్పగలగాలి. పేరెంట్ మోమాటానికి వెళ్ళడం, ఎవరో చెప్తే వెళ్ళడం అంటే, ఎవరో చెప్తే వెళ్తున్నామంటే యూఆర్ రిస్కింగ్ యువర్ చైల్డ్స్ లైఫ్. రిస్క్ ఎందుకు చేయాలని. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వెళ్ళారు, నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతా, లేకుంటే 10th క్లాస్ అసలు వీడి పూర్తవ్వక ముందే వీళ్ళు వెళ్ళి 10th స్టార్టింగ్ లోనే వెళ్ళి వేరే కాలేజ్ లోనో లేకుంటే ఎవరో తీసుకెళ్లి చెప్తే జాయిన్ చేసి అలా కూడా జరుగుతున్నాయి కదా. దాన్ని అంటే జాయిన్ అవ్వటం తప్పనండి, అవ్వచ్చు.
అండ్ ఫ్రెండ్స్ వెళ్తున్నా అన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ నువ్వు అడుగు క్వశ్చన్స్, ఎందుకు వెళ్తున్నావు, ఒకటే సింపుల్ క్వశ్చన్, ఎందుకు వెళ్తున్నావు. బట్ చదువు తప్ప మిగతా అని చెప్తున్నాడంటే వెళ్ళకు, చదువు చెప్తున్నాడంటే వెళ్ళు. రెండోది మీరు అడిగినట్టు ముందే జాయిన్ అవ్వడం మంచిదే చాయిస్. జాయిన్ అయ్యే కంటే ముందు అసలు దాని గురించి నువ్వు తెలుసు, నీకెంత తెలుసు ఆ ఫీల్డ్ మొత్తం మీ నాన్నకి కూర్చోబెట్టి, లేదా మీ నాన్న నేర్చుకున్నానంటే నీకు చెప్పము, యూ బోత్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్. మా అమ్మగారు కూడా చదువుకున్న వాళ్ళైతే కూర్చోబెట్టి వినిపించు, ఇవి కారణాలు, ఇందుకు జాయిన్ అవుతున్నాం. ఆ మధ్యవర్తి ఎవరైతే వచ్చారో సో రిప్రజెంటేటివ్ అతను కూర్చోబెట్టి మాట్లాడారు. ఇక్కడ ఏమైతుందంటే సార్, ఇప్పుడు ఇదివరకు ఎట్లుండేదంటే కొన్ని కాలేజెస్ కొంతమంది టీచర్లు అందరు మంచిగా ఓ 10 years 15 years బ్యాక్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా కాలేజీలు చాలా మంది టీచర్లు ఎట్లయిపోతుందంటే, సారీ టు సే, ప్రాపర్ గా నాలెడ్జ్ లేకుండా చదువు చెప్పే వాళ్ళు కూడా ఎక్కువ. దాంట్లో నేను వాళ్ళని తప్పను, అట్లా ఉన్నారని తెలిసి కూడా నువ్వు అక్కడే ఉంటున్నావు అంటే తప్పు. వాళ్ళు తప్పు చేయట్లేదు, they are doing what they know. It is that you are realizing everything and you are staying with them. That is the biggest part. So ఏది తప్పు కాదు, ఓన్లీ ద పాయింట్ ఎండ్ ఆఫ్ ద డే వితౌట్ నో రీజన్. అంటే నువ్వు రీజన్ లేకుండా కనుక వెళ్తే మాత్రం రీజన్స్ ఉండాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఖచ్చితమైన కారణాలు అన్ని ఉండాలి, అన్ని ఉంటేనే. పిల్లల్ని తీసుకెళ్లి టాపర్స్ అందరూ నువ్వు బ్యాచ్ లో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, వాళ్ళ ఫ్యాకల్టీ అంతా డిఫరెంట్. వీళ్ళని ముందే వీళ్ళు పనికిరారని వాళ్ళ ముందే ఒక టెస్ట్ లాంటితో కండక్ట్ చేసి వీళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ ఒక బ్యాచ్ పెడతారు. ఇంకా వీడు డిసైడ్ అయిపోతాడు, నేను ఇంకా ఐఐటీ కదా ఊరికి ఏదో ప్రిపేర్ అయితే లోకల్లో ఏదో కాలేజ్ అయినా వచ్చి నేను అలా. ఈ సపరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వాడి కాన్ఫిడెన్స్ మీద కానీ వాళ్ళ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎలా? కొద్దిగా ఎందుకంటే మా వాడు ఏ సెక్షన్ చదువుతున్నాడు అని చెప్పి అనేస్తారు, వీడు డి సెక్షన్ లో ఉంటాడు. ఏంటి అసలు ఆ వ్యత్యాసం చూపించడం వల్ల నేను సైకలాజికల్ రీజన్ 100 చెప్తా, కానీ యాక్చువల్ గా మీరు యాజ్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్? వారికి నేర్పటం కంటే ఎక్కువ నీకు రాదు అని చెప్పడానికి చూపెడుతుంది. ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నా. సో నేనేమంటాను, అందుకే నేను క్లాస్లోకి వెళ్ళినాక పేర్లు పెట్టి పిలువనండి. బాగా చదివే వాళ్ళని లేపడం, రాకపోతే పక్క వదిలేయడం, అట్లా ఏం చేయాలి, అందరితో ఒకలానే ఉంటుంది. నా క్లాస్ లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు నన్ను గబుక్కుని ఒక పేరెంట్ వచ్చి మా అమ్మాయి పలానా మా అబ్బాయి పలానా మార్కులు చెప్పంటే నాకు తెలియదు, స్కోర్ కార్డ్ చూసేవారికి. ఎందుకంటే నేను ఏ రోజు మార్క్ డిస్కషన్ పెట్టాను. నేను ఎక్కువసేపు ఏం చేస్తా అంటే బోర్డు పైన నేను సర్కస్ చేస్తున్నాను కదా, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నాను, నా క్లయింట్స్ అందరూ హ్యాపీగా కాదా, క్లయింట్స్ ఎంజాయ్ చేస్తున్నారు బట్ రిజల్ట్ ఫెయిల్ అవుతుంది, ఇట్స్ ఓకే, దే ఆర్ ఎంజాయింగ్ ద లెక్చర్. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నారు బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆఫ్టర్ ఎగ్జామ్ అనేది నాకు. మీరేమంటారంటే మార్కులు చూసి 300కి 100 వచ్చినాయి, తక్కువ వచ్చినాయి అంటున్నారు. నేనేమంటున్నా అంటే 200 నేర్చుకుంటున్నా అంటున్నా. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్. మీరేమంటారు 100 మార్కులే వచ్చినాయి అంటున్నా. నేనేమంటున్నా 200 మార్కులు నేర్చుకున్నాడు కదా అంటున్నా. సోమవారం రోజు ఆదివారం పరీక్ష రాసి సోమవారం రోజు మళ్ళీ 200 నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇద్దరు 300 కదా నా దృష్టిలో. సో నేను అట్లా చూస్తాను. సో ఈ సెగ్రిగేషన్స్ వీటిని నేను నమ్మను. ఒకవేళ మీరు అదే నిజం అంటే నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నారు, బయట అంతా అదే చేసి చాలా మంది స్టూడెంట్స్ దాని తర్వాత మనకు రాదు అని చెప్పి వీడి కాన్ఫిడెన్స్ చంపేస్తున్నారు. పోవడానికి ముఖ్య కారణం ఏమైతుందంటే అంటే మేనేజ్మెంట్ అట్లా చేయడం. నేను రాంగ్ రైట్ అనే కరెక్షన్ కంటే ఒక స్టూడెంట్ ఏం చేయాలి దాంట్లో ఎగ్జాక్ట్లీ. సో స్టూడెంట్ ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనల్ని డీగ్రేడ్ చేస్తున్నారు, మనల్ని చెప్తున్నారే బాబు నీకు ఇది రాదు అని, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. క్వశ్చన్ యాక్సెప్ట్ చేసినా కూర్చో హ్యాపీ, డౌటే లేదు. యాక్సెప్ట్ చేయట్లేదు, దెన్ ప్రూవ్ దెమ్ రాంగ్. ఎట్లా ప్రూవ్ చేయాలి? కొట్లాడో, నాన్న పిలిచో, ఇది కాదు. యు సిట్ ఇన్ ద సేమ్ సెక్షన్ అండ్ మేక్ దెమ్ షో దెమ్ వాట్ యు ఆర్. యు ఆర్ పర్సన్ ఫ్రమ్ దట్ సెక్షన్. అప్పుడు చెప్పు, వాళ్ళు వచ్చి నేను మైన కూర్చోబెడతా అంటే లేదు ఇక్కడ కూర్చుంటే ఇది నాకు కంఫర్ట్ ఉంది, లెట్ దెమ్ నో. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇది వస్తుందా అంటే ఆ కేటగిరీలోకి వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ప్రూవ్ చేయి. ఒకప్పుడు ఐఐటి అంటే సిటీల వరకే అన్నారు, పల్లెటూరు నుంచి నాలాంటి వాళ్ళు కూడా. అవును, ఆబ్వియస్లీ ట్రూ. యూ బికమ్ ద లైట్ ఫర్ ఎవ్రీ వన్. నేనేమంటే నువ్వు ప్రూవ్ చేయి, డిస్ప్రూవ్ చేయి. బాబు ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఉంటారు అంటే లేదు, నీకు మాట్లాడినారు, నువ్వు కూడా రియలైజ్ అయినావు నీ ఎనర్జీస్ ఇంతవరకే ఉన్నాయి, అది సెక్షన్ డీకే సూట్ అవుతాయి అని నువ్వు రియలైజ్ అయితే వెళ్ళిపో, సంతోషం. రిస్క్ లేదు.
బట్ నీ ఆలోచనలన్నీ ఏ దగ్గర ఉన్నాయి, బట్ వాళ్ళు చెప్పటం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నప్పుడు డిస్ప్రూవ్ ద యాక్టివిటీ, మీరు చేసేది తప్పని షో దెమ్ విత్ ద రిజల్ట్ చూపించి మాట్లాడు.